హ్యాండ్లూమ్ సారీస్ అనగానే గుర్తుకొచ్చేవి సావిత్రి హ్యాండ్లూమ్స్. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో గొప్ప ప్రారంభం. ఈ రోజు నేను ఒక లీడర్ ముందున్నా. వీళ్ళ ఫ్యామిలీ పాలిటిక్స్ లో ఆరితేరిన ఫ్యామిలీ అని చెప్పాలి. ఎంతో గొప్ప పేరున్న చాలా మృదు స్వభావి అని చెప్పాలి. అలాంటి వ్యక్తే నా ముందున్న ఎమ్మెల్యే, అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్డి గారు. ఇంతకు మీరు టీడీపీలో ఉన్నారా, బీజేపీలో ఉన్నారా అంటే ఏం చెప్తారు సార్? అసలు కూటమిలో ఉన్నా. రేపు ఒక రోజు ఎప్పుడైనా కూటమి విడిపోవాలనుకుంటారు, అప్పుడు మీరు ఎక్కడి నుంచి ఉంటారు? మరి ఎక్కడ ఏ జెండా పట్టుకుంటారు? ఆ పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు ఆలోచన చేస్తాను. ఒక వెల్ నోన్ ఫ్యామిలీ మీరు. ఇలాంటి ఒక ఫ్యామిలీ నుంచి ఉన్న వ్యక్తికి కూడా టికెట్ కోసం ఇంత కష్టం అవుతుందా అనిపించింది మాకు. మేము మొత్తం ఫ్యామిలీ అందరూ రిక్షాలో తిరగడం, రోడ్డు మీదకి రావడం, కొంగు బట్టి అడగడం, ఇవన్నీ చూస్తే అసలు నిజంగా చాలా కష్టంగా అనిపించింది చూడ్డానికి మాకు. ఎందుకు జరిగింది ఇదంతా? వైఎస్ఆర్సీపీ కుట్ర కుతంత్రం. నన్ను ఎన్నికల బరిలో నిలవనివ్వకూడదు అని వైఎస్ఆర్సీపీ. పాలిటిక్సే ఇష్టం లేదు, దాంట్లోకి వెళ్ళాలన్న ఉద్దేశం కూడా మీలో లేకుండే అన్న మాట నేను విన్నా. ఇది నిజమా? ఎందుకంటే మా ఫ్యామిలీ, మా ఫాదర్తో సఫరర్ మేమంతా ఆర్థికంగా. అలాగే ఆస్తులు అమ్ముకుంటూ రాజకీయం చేశారు. కానీ నిజంగా కోనసీమ చాలా ప్రశాంతమైన ప్రాంతం. కానీ అలాంటి ప్లేస్లో ఇప్పుడు ఏదో పల్నాడులాగా రాళ్లతో కొట్టుకోవడం, దాడులు. జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వమే ఫ్యాక్షన్. అలాంటిది ఇక్కడ నా పైన 39 కేసులు పెట్టారు. నా ఇంటి మీద దాడి చేశారు, నన్ను అసాసినేట్ చేయడానికి ప్రయత్నం చేశారు, నా పైన క్షుద్ర పూజలు చేయించారు. జగన్మోహన్ రెడ్డి ఆ పాలెగాడి మనస్తత్వం టైం ఓడిపోయిన తర్వాత 91లో నన్ను కిడ్నాప్ చేశారు. ఓ ఓకే, ఎవరు సార్? అప్పుడున్న కాంగ్రెస్ నాయకులు. మరి ఈ నెక్స్ట్ 5 years ఏం చేయబోతున్నారు సార్ మీరు? ముఖ్యంగా ఇక్కడ కాకినాడ, రాజమండ్రి ప్రధానమైన రహదారి, 2 డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ని కలుపుతాం. అవును. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు నేను ఒక లీడర్ ముందున్నా. ఈయన అని చెప్పడానికన్నా ముందు వీళ్ళ ఫ్యామిలీ పాలిటిక్స్లో ఆరితేరిన ఫ్యామిలీ అని చెప్పాలి. టికెట్ కోసం చాలా కష్టపడ్డప్పటికీ ఎంతో గొప్ప పేరున్న చాలా మృదు స్వభావి అని చెప్పాలి. అలాంటి వ్యక్తే నా ముందున్న ఎమ్మెల్యే, అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్కారం మేడం. బాగున్నారా సార్? బాగున్నాను. యాక్చువల్గా మీతో మాట్లాడాలని చెప్పి నిజంగా చాలా రోజులుగా, అంటే ఎలక్షన్స్కి ముందు నుంచి కూడా కొంచెం ప్రయత్నించంగా ఇప్పుడు దొరికారు సార్ మీరు నిజంగా. బట్ వెరీ గ్లాడ్ దట్ ఐ మెట్ యూ టుడే. థ్యాంక్ యూ. సో ఫస్ట్లీ సార్, నాకు ఒక డౌట్ ఏమొచ్చింది అని అంటే, నాకు ఈ రోజుకి కూడా స్టిల్ ఐ ఫీల్ లైక్ రామకృష్ణారెడ్డి గారు అంటే టీడీపీ కదా, ఇదే గుర్తుకొస్తుంది. ఇంతకు మీరు టీడీపీలో ఉన్నారా, బీజేపీలో ఉన్నారా అంటే ఏం చెప్తారు సార్? అసలు కూటమిలో ఉన్నా. కూటమిలో ఉన్నారా అంటే కూటమిలో కాషాయం జెండా పట్టుకున్నారా, లేకపోతే టీడీపీ జెండా పట్టుకున్నారా? మ్యాండేట్ భారతీయ జనతా పార్టీ మ్యాండేట్తోనే పోటీ చేశాం. బట్ ఇప్పటికీ కూడా సార్, మేము వచ్చినప్పుడు కూడా మొత్తం దారిలో కానీ లేకపోతే మీ ప్రచారం రథం కానీ మొత్తం కూడా అంత పచ్చగానే ఉంది సార్, ఇంకా కాషాయం రాలేదు దానిపైన. మరి కాషాయం మ్యాండేట్తోనే నేను పోటీ చేశా, కాషాయం తీసుకునే నేను పోటీ చేశాను కాబట్టి భారతీయ జనతా పార్టీ మ్యాండేట్తో పోటీ చేశా. బట్ ఐఆమ్ ఇన్ కూటమి. సో ఇఫ్ దట్ ఈస్ అ కేస్, రేపు ఒక రోజు ఎప్పుడైనా కూటమి విడిపోవాలనుకుంటే అప్పుడు మీరు ఎక్కడి నుంచి ఉంటారు? మరి ఎక్కడ ఏ జెండా పట్టుకుంటారు? అది ఊహాజనితమైన ప్రశ్న. ఆ పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు ఆలోచన చేస్తా. అంటే ఒకవేళ వస్తే సార్, వచ్చినప్పుడు చూద్దాం అంతే, అప్పుడు పరిస్థితులను బట్టి చెప్తారా? ఇప్పటికీ ఆలోచించడం ఎందుకు? కానీ ఎటైనా ఆ కూటమి రాదు, ఆ పరిస్థితి రాదు. ఎందుకు వలన అంటే ఇవాళ ఇంత పటిష్టంగా 2014-19లో కూడా కూటమి ప్రభుత్వమే. భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం కలిసే పోటీ చేసింది, కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ ఈ రోజు ఉన్నంత బలంగా ఆ రోజు లేదు కూటమి. అదేవిధంగా ఇవాళ ఉన్న పరిస్థితులు, ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందిస్తున్న సహకారం కానీ అన్ని విధాలుగా చూసుకుంటే ఇవాళ అటువంటి పరిస్థితి ఉత్పన్నం కాదు.
మా ఆశయం కూడా 2029 ఎన్నికలు కూడా కూటమి ఇదే విధంగా పోటీ చేస్తుంది, ఘన విజయం సాధిస్తుంది. సో కూటమి సక్సెస్ సాధిస్తుంది ఈ పాలన తర్వాత కూడా అనే నమ్మకం మీకు ఉంది అని అంటే ప్రస్తుతానికి కూటమిలో అన్ని లెక్కలన్నీ కరెక్ట్గా ఉన్నాయి అన్నట్టు. 100%. బట్ ఒక డౌట్ ఏంటంటే సార్, ఇదంతా టీడీపీ ఆడిన ఆట అన్నట్టుగా కనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇటు జనసేనలో చూసినా ఇటు బీజేపీలో చూసినా టీడీపీ వ్యక్తులే, అంటే టీడీపీ నుంచి బీజేపీకి వెళ్ళిన వాళ్ళు, టీడీపీ నుంచి జనసేనకి వెళ్ళి పోటీ చేసిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. అంతే అంటారా? మీరు అనేదానికి అది సరైన పదం కాదు. టీడీపీ ఆడిన ఆట అన్నారు చూసారా, అది అప్రాప్రియేట్ వర్డ్ కాదు. ఓకే. ఎందుకంటే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చిన్న వ్యక్తి కాదు. ఆయనకి రాష్ట్రం పట్ల స్పష్టమైన అవగాహన ఉంది, ఏ విధంగా పోరాటం చేయాలనేది ఆయనకు ఒక అవగాహన ఉంది. ఆయన మొదటి నుంచి కూడా ఒకటే మాట చెప్తా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ కావాలనే ఒక ఎజెండాతో ఆయనే స్టార్ట్ చేశాడు. సో ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏదో ఆట ఆడితే ఆ ఆటకి తగినట్టుగా ఆయన ఆడతారనేది అపోహ మాత్రమే. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తా ఉంది. నరేంద్ర మోడీ గారు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, ముఖ్యమంత్రిగా చేశారు, 3వ ప్రధానమంత్రి ఎలక్ట్ అయ్యారు. అటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఏదో ఈ క్యాండిడేట్లు మీరు తీసుకోండి అని అంటే తీసేసుకొని ఆయనకే టికెట్ ఇచ్చారనేది కూడా వాస్తవం కాదు. సో మొత్తానికి ముగ్గురు చేతులు పట్టుకొని నడుస్తున్నాం అంటారు అయితే? 100%. సో దాంట్లో డౌట్ లేదు. డన్, అట్లయితే పర్లేదు సార్. అండ్ మీరు అంటే ఒక వెల్ నోన్ ఫ్యామిలీ, మీరు ఇలాంటి ఒక ఫ్యామిలీ నుంచి ఉన్న వ్యక్తికి కూడా టికెట్ కోసం ఇంత కష్టం అవుతుందా అనిపించింది మాకు. మేము మొత్తం ఫ్యామిలీ అందరూ రిక్షాల్లో తిరగడం, రోడ్డు మీదకి రావడం, కొంగు బట్టి అడగడం, ఇవన్నీ చూస్తే అసలు నిజంగా చాలా కష్టంగా అనిపించింది చూడ్డానికి మాకు. ఎందుకు జరిగింది ఇదంతా? వైఎస్ఆర్సీపీ కుట్ర, కుతంత్రం. నన్ను ఎన్నికల బరిలో నిలవనివ్వకూడదు అని వైఎస్ఆర్సీపీ పన్నిన కుట్రలో భాగం ఇది. ఆ కుట్రను ఛేదించుకొని ఇవాళ కూటమి బలంతో మరలా నేను ఎన్నికల బరిలోకి గెలిచా. అయితే వైసీపీకి వాళ్ళ దగ్గర కంటే వాళ్ళ పార్టీలోకి మిమ్మల్ని లాక్కోవాలనే ఉద్దేశం ఏమైనా ఉండే అంటారా దీంట్లో? అవన్నీ ఎప్పుడో ప్రయత్నాలు జరిగినాయి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మా తండ్రి గారి కోసం ప్రయత్నం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు నా కోసం ప్రయత్నం చేశారు, అవి ఎప్పుడూ ఫలించలేదు. చివరికి ఇక్కడ స్థానిక నాయకత్వం కానీ వేరే వాళ్ళు కానీ ఇక్కడ రామకృష్ణారెడ్డి పోటీలో లేకపోతే ఇక్కడ ఈజీగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తాడు అనే ఒక ఆలోచనతో అనేక కుట్రలు పన్నారు. ఆ కుట్రలన్నీ విఫలమయ్యాయి. కానీ మీకు ఎప్పుడు అనిపించలేదా వైసీపీకి వెళ్ళాలని? ఎందుకు అనిపిస్తుందండి? ఎందుకు అనిపించలేదు సార్? పాపం వాళ్ళు మీ పైన అంత అభిమానం చూపిస్తున్నారుగా. అభిమానం చూపించడం వేరు, మనకు అభిమానం ఉండడం వేరు. బయట వ్యక్తి అభిమానం చూపించడం వేరు, మన అభిమానం వేరు. దేర్ ఈస్ ఎ డిఫరెన్స్. ఓకే. మీకెందుకు అభిమానం లేదు మరి? మా కుటుంబం ఐడెంటిఫై ఉంది, 42 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీతో ఐడెంటిఫై ఉంది. ఒకవేళ అదే పరిస్థితి వేరే ఎమ్మెల్యేలకు వస్తే కొన్ని కండిషన్స్ పెట్టి వెళ్ళడానికి ఇష్టపడతారు. అంటే నాకు ఈ మినిస్ట్రీ కావాలనో లేకపోతే ఇంకేదన్నా స్పెషల్గా వాళ్ళకి తగ్గట్టుగా కొన్ని అడిగి తీసుకొని ఆ పార్టీలోకి జంప్ కొట్టడానికి ఇష్టపడతారు. కానీ మీరు ఇష్టపడలేదు ఎందుకు? అది మా తండ్రి గారి దగ్గర నుంచి వచ్చిన వ్యక్తిత్వం, మా వ్యక్తిత్వం. ప్రధానంగా వ్యక్తిత్వం ప్రధానం. ఈ ప్రాంత ప్రజానీకం మనోభావాలు నాకు ఇంపార్టెంట్. 42 సంవత్సరాలుగా ఇక్కడ కార్యకర్తలతో మమేకమైన కుటుంబం మాది. వారి ఆశయాలకి ఆకాంక్షలకి అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత నా పైన ఉంది. బేసిక్గా చాలామందికి ఎప్పటి నుంచో పొలిటికల్ ఫ్యామిలీ ఉంటే, అంటే పొలిటికల్గా బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ ఉంటే వాళ్ళ పిల్లలకి తరాలకి పాలిటిక్స్లో ఏలేయాలని, ఎమ్మెల్యేలు అయిపోవాలి, మినిస్టర్లు అవ్వాలి, అసలు పాలిటిక్స్ మొత్తం మనం రూల్ చేయాలి అనే ఆశ చాలా ఉంటుందట. కానీ కొంతమందిని అడిగితే నాకు చెప్పింది ఏంటంటే మీకు అసలు పాలిటిక్సే ఇష్టం లేదు, దాంట్లోకి వెళ్ళాలన్న ఉద్దేశం కూడా మీలో లేకుండే అన్న మాట నేను విన్నా. ఇది నిజమా? నిజం. ఎందుకు సార్? నాకు బేసిక్గా బిగినింగ్ నుంచి పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే మా ఫ్యామిలీ, మా ఫాదర్తో సఫరర్ మేమంతా ఆర్థికంగా. అలాగ ఆస్తులు అమ్ముకుంటూ రాజకీయం చేశారు. అది ఎంతకాలం ఇలా కంటిన్యూ చేస్తాము, అందువల్ల రాజకీయాలు ఆయనతో విరమించాలి అని అనుకున్నాను. ఓకే. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి మాట, మా తండ్రి గారి మాట విని అలానే రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. మీకేం చేయాలని ఉండే? మీ ఇష్టం ఏంటి మరి? నాకు ఒరిజినల్గా నేను డాక్టర్ అనుకున్నా, కానీ పరిస్థితుల ప్రభావంతో ఇంజనీర్ అయ్యా. తర్వాత మంచి వ్యాపారవేత్త అవ్వాలి అనుకున్నా, కానీ రాజకీయాల్లోకి. ప్రస్తుతం ఉన్న బిజినెసెస్ ఏంటి మీకు? మాకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అప్పటికే పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి. అంతకుముందు నేను కాంట్రాక్టరు, తర్వాత దానికి వెళ్ళా, దాని నుంచి క్లోజ్ అయింది. ఆ తర్వాత 2010లో అది క్లోజ్ అయింది. 12లో నేను తెలుగుదేశం పార్టీ
ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించాలి. సో ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ ఓన్లీ పొలిటీషియన్ అనమాట మీరు, అంతే, ఇంకేం లేదు. మరి పైసలు వస్తున్నాయా పోతున్నాయా సార్? ముందుగా ఆల్రెడీ బిజినెస్ ఉంది. సో అంటే దీని నుంచి పైసలు వస్తున్నాయా పోతున్నాయా మీకు ఏమన్నా? దీని నుంచి పైసలు ఆశిస్తే ఈ పరిస్థితుల్లో ఉండం మేము. అంతేనా? ఎట్టి పరిస్థితుల్లో పైసలు సంపాదించే ఉద్దేశం లేదా మీకు దీంట్లో? మీరు అన్నారు కదా, మీరు బాధపడుతున్నారు కదా, ఆల్రెడీ పాలిటిక్స్లో ఉంటే నష్టపోతాం, ఆస్తులు అమ్మేసుకుంటామని. అంతే కదా, అందువల్లే కదా మేము ఎప్పుడో మా ఫాదర్ వెరీ కంఫర్టబుల్ పొజిషన్ నుంచి ఆర్థికంగా ఇబ్బంది పడే పరిస్థితికి ఎందుకు వచ్చారు? ఆయనకు ఒక పాలసీ బేస్డ్, ఆయన లెగసీ కంటిన్యూ చేయాలంటే నేను అదే పాలసీ మీద వెళ్ళాలి. ఇప్పుడు నాన్నగారు ఎన్నో ఆస్తులు అమ్మారు, ఓకే, ఆయన గురించి, ఆయన గొప్పతనం గురించి మా అందరికీ తెలుసు. 4 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం జనాలు అంత ఇష్టంగా, మిమ్మల్ని ఇది రెండోసారి జనాలు గెలిపించడం, మరి మీరేం ఆస్తులు అమ్మినారు మీవి? నేను ఆస్తులు అమ్మలేదు, నేను ఇంట్లో నుంచి పెట్టలేదు, అంత బయట నుంచే. అంటే ఫండింగా సార్? నడిచింది అట్లాగే. అట్లే నడిచిందా? ఈసారి ఇట్లా నడుపుదాం అనుకుంటారు? ఈసారి నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్కి అట్లా నడిపితే కూడా సరిపోదు, అవునా? ఎందుకంటే మేము వచ్చే దారిలో రోడ్లు చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి, రోడ్లు భయంకరం అండి, మామూలు కాదు. ఏ విధంగా నడుపుదాం అనుకుంటున్నారు సార్ ఈసారి? వాళ్ళ గవర్నమెంట్ నడుపుతుంది, రోడ్స్ వేస్తాం, రోడ్స్ తప్పనిసరిగా. బేసిక్గా నాకు తెలిసైతే ఒక రాష్ట్రంలో ఏ డెవలప్మెంట్ అయినా జరగాలి అని అంటే ముందుగా అక్కడ ఇండస్ట్రీస్ పెరగాలి, ఇన్వెస్ట్మెంట్స్ పెరగాలి, దానికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. సో ఇవన్నీ ఉంటేనే ఆ రాష్ట్రం ముందుకెళ్ళగలుగుతుంది. ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా మీరు ఏదైతే విమర్శిస్తున్నారో, గత 5 సంవత్సరాలుగా రోడ్లు ఎంత చండాలంగా ఉన్నాయి, వచ్చిన కంపెనీలు లేవు, ఇవన్నీ టీడీపీ చెప్తున్నవే. సో ఇవన్నీ లేనప్పుడు మరి ఇప్పుడున్న ప్లాన్ ఏంటి? మీరు ఏ విధంగా నడపాలనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని? మీరు ఇందాక భారతీయ జనతా పార్టీ ఇది రిలేషన్ ఎలా ఉందనే ప్రశ్నకి ఎక్కడ సమాధానం దొరుకుతుంది? ఓకే, ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా భారతీయ జనతా పార్టీతో కూటమిగా వెళ్ళాలి, పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ ఆలోచన చేసింది ఏంటంటే తప్పనిసరిగా ఇవాళ ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ సహకారం రాష్ట్ర ప్రభుత్వానికి వెరీ 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 ఎసెన్షియల్. ఓకే, కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు. దానికి ఎగ్జాంపుల్ ఇవాళ బడ్జెట్లో కూడా దాదాపుగా గతంలో ఎప్పుడూ లేనంత ప్రయోజనం ఇవాళ చేకూరింది. దాదాపు 50,000 కోట్ల రూపాయల ప్రయోజనం ఇవాళ చేకూరింది. అది ఇప్పుడు ఇవాళ మెయిన్ సోర్స్. ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహకరించాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, ఒక పక్క అమరావతిని డెవలప్ చేయాలి, పోలవరాన్ని చేయాలి. చేసినప్పుడు డెఫినెట్గా ఎకనామికల్గా గ్రో అవుతుంది ఆంధ్రప్రదేశ్. ఓకే, ముఖ్యంగా కోనసీమలో పంటలు, పొలాలు ఇవి ఎక్కువ. అంటే వీళ్ళంతా కూడా రైతన్నలు బాగా బ్రతికే ప్రాంతం ఇది. సో ఇక్కడంతా కూడా మనకి రైస్ ఎక్కువగా పండుతూ ఉంటుంది, రైట్? వరి. సో వరి బాగా పండించే ప్రాంతంలో ఇంతకు ముందు అంటే చాలాసార్లు కొంతమంది చెప్పినప్పుడు విన్నది ఏంటి అని అంటే, టీడీపీ కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ కూటమిలో ఉన్న మీ అందరూ కూడా చెప్పింది ఏంటి అని అంటే, ఇక్కడ రైతులు ముఖ్యంగా వరి రైతులు బాగా నష్టపోయినరు, ఏ ఒక్క నేత కూడా వాళ్ళని పట్టించుకున్నది లేదు, రైతు భరోసాను పెట్టడమే తప్పితే పేరుకే అన్నమాట నేను విన్నా. సో మరి ఇప్పుడు వరకు వాళ్ళు ఫేస్ చేసిన కష్టం ఏంటి, దాన్ని ఏ విధంగా మీరు దాన్ని నిర్మూలించబోతున్నారు? దానికి మొట్టమొదటి ఎగ్జాంపుల్, రైతుకి ధాన్యం బకాయిలు 84,000 మంది రైతులకి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 1,647 కోట్లు బకాయిలు ఉన్నాయి గత 8 మాసాలుగా. కూటమి ప్రభుత్వం రాగానే జూలై 5వ తారీఖున మొట్టమొదటి విడతగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో నాబార్డు నుంచి తీసుకుని 1,000 కోట్ల రూపాయలు పే చేయడం జరిగింది. మరలా రెండో విడత వారం రోజుల క్రితం మిగిలిన 647 కోట్లు పే చేయడం జరిగింది. ఫస్ట్ రిలీఫ్ వరి రైతులకు ఇచ్చిన రిలీఫ్ అది. అదేవిధంగా ఇవాళ ప్రతి విషయంలోని కూడా ధాన్యం కొనుగోలు విషయంలో కూడా గతంలో ఉన్న ఆంక్షలన్నీ తొలగించి ఇవాళ రైతుకి అనుకూలమైన విధానం ఆల్రెడీ ప్రవేశపెట్టడం జరిగింది. సో రైతులు సంతోషంగా ఉన్నారంట. రైతు గత ప్రభుత్వ హయాంలో గంజాయి రైతుకి చాలా ప్రోత్సాహం లభించింది, వరి రైతుకు నిరుత్సాహం మాత్రమే మిగిలింది. ఆ పరిస్థితి తొలగించి ఇవాళ గంజాయి పండించే వాళ్ళకి శిక్షలు తప్పు, వరి రైతుల్ని తప్పనిసరిగా ప్రోత్సహిస్తాం. ఓకే, కానీ నిజంగా కోనసీమ చాలా ప్రశాంతమైన ప్రాంతం, చాలా ప్రశాంతంగా హాయిగా ఎవరైనా రావడానికి ఇష్టపడే ప్రాంతం. కానీ అలాంటి ప్లేస్లో ఇప్పుడు ఏదో పల్నాడులాగా రాళ్లతో కొట్టుకోవడం, దాడులు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అసలు ఎందుకు ఇట్లా మారింది? జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వమే ఫ్యాక్షన్ మనస్తత్వం. ఇప్పుడు అనపర్తి నియోజకవర్గంలో ఎప్పుడు ఎలక్షనీరింగ్ కొద్దిగా టఫ్గా జరిగే కాన్స్టిట్యున్సీ ఇది. కానీ ఇక్కడ కొట్లాట్లు, కేసులు పెట్టుకోవడాలు లేకపోతే దాడులు చేసుకోవడాలు లేవు. అలాంటిది ఇక్కడ నా పైన 39 కేసులు పెట్టారు. ఒక కేసులో జైలుకి పంపించారు, నా ఇంటి మీద దాడి చేశారు, నా కారు పైన దాడి చేశారు,
నన్ను అసాసినేట్ చేయడానికి ప్రయత్నం చేశారు, నా పైన క్షుద్ర పూజలు చేయించారు. ఇన్ని పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అంటారు? జగన్మోహన్ రెడ్డి ఆ పాలెగాడి మనస్తత్వం, ఆ పూర్వపు రాయలసీమ పాలెగాడి మనస్తత్వంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తం ఆ రాయలసీమ సంస్కృతి, పూర్వపు రాయలసీమ సంస్కృతిని తీసుకురావాలి, తద్వారా మొత్తం తన గుప్పెట్లోకి తీసుకోవాలన్న ఒక ఆలోచనతో ఈ విధమైన ప్రయత్నాలు జరిగినాయి. సో మరి ఇన్ని ప్రయత్నాలు జరిగితే ఏ ఒక్కదానికి మీరు చిక్కలేదా సార్? అంతే కదా, మరి చిక్కితే ఇలా ఉండనుగా మీ ముందు. అంటే ఏదో ఒక ప్రయత్నానికి ఎక్కడో ఒక దగ్గర మిస్టేక్ ఉన్నా లేకున్నా ఒకటి చిక్కి జైల్లోకి వెళ్ళా 15 రోజులు 14 రోజులు వెళ్ళొచ్చారు. మరి అదేంటి, అది ఓన్లీ నిందేనా? నిందే అంతేనా? ఇంకా దాని కంటిన్యూషన్ నాకు ఏం కనిపించలేదు సార్, నేను ఎంత వెతికినా కూడా. ఎందుకంటే 14 రోజులు రిమాండ్ లో ఉన్నారు మీరు అన్న విషయం అయితే తెలుసుకున్నా నేను ఆ కేసులో. అంటే హత్య చేసింది మీరా కాదా అనేది దానిపైన ఒక హత్య చేసిన అభియోగం కాదండి. అంటే ఎవరైతే చనిపోయిన వ్యక్తి మా బావగారే, ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఆ ఆత్మహత్య చేసుకున్న దానికి ప్రోత్సాహం ఇచ్చింది నేను, ఆత్మహత్య చేసుకోవడానికి ప్రొవోకేట్ చేసింది నేను, కాబట్టి నా పైన 306 కేసు నమోదు చేశారు. ఓకే, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ జస్ట్ లైక్ 307. మీకు మీ బావగారికి రిలేషన్ బాగానే ఉండేదా సార్? మా బావగారు మా కుటుంబాన్ని వదిలి, మా కుటుంబం అంటే వాళ్ళ తండ్రి, వాళ్ళ తల్లిదండ్రి, మా తల్లిదండ్రి, మా అక్క అందరినీ విడిచిపెట్టి ఆయన దాదాపు 2004లోనే 2 కుటుంబాలు కలిసి వదిలేసినాయి ఆయన్ని. ఓకే, ఆయన బికాస్ ఆఫ్ హిజ్ బ్యాడ్ యాటిట్యూడ్, బ్యాడ్ క్యారెక్టర్, వియ్యంకుళ్ళు ఇద్దరూ కలిసి ఆయన వదిలిపెట్టారు విత్ లీగల్ పబ్లికేషన్. లీగల్గా ఒక పబ్లికేషన్ న్యూస్ పేపర్లో ఇచ్చి ఆయన విడిచిపెట్టేశారు. అప్పటి నుంచి మీకు ఆయనకి ఏ రిలేషన్ లేవు, మాటలు లేవు. మాటలు అంటే ఎక్కడైనా కనిపిస్తే మాట్లాడటం తప్పించి అంతకు మించి ఫ్యామిలీ రిలేషన్ ఏం లేదు. ఓకే, సో ఏదో ఒకటి దొరికింది కాబట్టి పెట్టారంటారు అయితే, అంతే, అంతకన్నా ఏం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు వీటన్నిటితో పాటు 2+2 సెక్యూరిటీని పెంచడం ఏంటి సార్, ఎందుకు జరిగింది ఇది? ఈ రోజు కూడా ఏదో ఒక విధంగా అసాసినేట్ చెయ్యాలని ప్రయత్నం జరుగుతుంది అనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ గవర్నమెంట్కి వచ్చింది అని అంటున్నారు. దానిలో భాగంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, కొద్దిగా అన్ని చోట్ల అలర్ట్ చేసింది పోలీసుని కూడా. ఓకే, సో ఇప్పుడు అధికారంలో మీ కూటమి ఉన్నప్పటికీ ఇంకా అలాంటి అవకాశం ఉన్నాయంటారా? ఇక్కడే కాదు, ఇది ఇప్పుడే కాదండి. మా తండ్రి గారు ఎమ్మెల్యేగా ఉండగా, అంటే ఓడిపోయిన తర్వాత, ఫస్ట్ టైం ఓడిపోయిన తర్వాత 91లో నన్ను కిడ్నాప్ చేశారు. ఓకే, ఎవరు సార్? అప్పుడున్న కాంగ్రెస్ నాయకులు. ఓకే, అంటే ఎవరు ముఖ్యంగా దాంట్లో ఆనాడున్న నాయకులు? పేరు చెప్పరా? ఆనాడున్న నాయకులు చేశారు. చేసిన వాళ్ళు నన్ను యాక్చువల్గా అసాసినేట్ చేయమని వాళ్ళ ఆలోచన. ఓకే, చేసిన వాళ్ళేమో దాని నుంచి ఆర్థిక లబ్ధి పొందుదామని కొంత గ్యాప్ ఇచ్చుకుని ఆర్థికంగా చెయ్యాలని ప్రయత్నం చేశారు. ఆనాడు నక్సలైట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. సో నక్సలైట్లు చేసినట్టుగా దాన్ని క్రియేట్ చేశారు ఆ రోజు. వాళ్ళు ఒక 24 hours టైం తీసుకున్నారు, ఆర్థికంగా మా ఫ్యామిలీ నుంచి కొంత లబ్ధి తీసుకుందామని. ఆ గ్యాప్లో వాళ్ళకి ఇక్కడ జరిగిన ఒక రెవల్యూషన్ అవనివ్వండి, లేకపోతే ప్రజల్లో వచ్చిన తిరుగుబాటు అవనివ్వండి, అది అబ్జర్వ్ చేసి ప్రమాదంలో పడుతున్నామని వాళ్ళు విడిచిపెట్టడం జరిగింది నన్ను 24 గంటల తర్వాత. సో మరి ఈ నెక్స్ట్ 5 years ఏం చేయబోతున్నారు సార్ మీరు? ముఖ్యంగా 5 సంవత్సరాలు పూర్తిగా నియోజకవర్గం అభివృద్ధికి దూరంగా ఉందండి. అస్సలు జీరో కూడా కాదు, మైనస్ అనాలి. ఎందువల్లంటే ఒక ఎగ్జాంపుల్, ఒక రోడ్డే తీసుకోండి, రెగ్యులర్ పీరియాడికల్ మెయింటెనెన్స్ జరిగితే దానిపైన ఖర్చు పెట్టాల్సింది తగ్గుతుంది. ఇవాళ పీరియాడికల్ మెయింటెనెన్స్ పూర్తిగా పోయింది. సో ఇవాళ మేము 1 లక్ష ఖర్చు పెట్టాల్సిన చోట 2 లక్షలు ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చింది. క్రష్ నుంచి డెవలప్ చేయాల్సి వస్తుంది. ఆ పరిస్థితికి వచ్చేసింది వాళ్ళ నియోజకవర్గం. ముఖ్యంగా మీరు వచ్చిన రోడ్లు చూసుంటారు, చాలా దారుణంగా ఉన్నాయి సార్. కాకినాడ రాజమండ్రి ప్రధానమైన రహదారి 2 డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ని కలుపుతా ఉంది, పోర్టుకి మెయిన్ దారి. అలాంటి రహదారి ఇవాళ అడుగడుగున గుంతలతో ఉంది. దాన్ని 5 సంవత్సరాలు పూర్తిగా మెయింటెనెన్స్ కూడా దూరంగా పెట్టారు. ఇప్పుడు దాన్ని బాగు చేయడం ఒకటి ప్రధానమైన అంశం. నియర్లీ ఇవాళ మేము ఎస్టిమేట్ చేస్తే 560 కోట్లు కావాల్సి వస్తుంది. ఓకే, సో రాష్ట్ర ప్రభుత్వం వల్ల సాధ్యం కాదు అది ప్రస్తుత పరిస్థితి. అందుకోసం నేను ఇమీడియట్ ప్రతిపాదన ఏం చేశానంటే దాన్ని నేషనల్ హైవేగా కన్వర్ట్ చేయాలి. ఓకే, కానీ ఇక్కడున్న ప్రాబ్లం ఏంటంటే ఒక పక్క కెనాల్, ఒక పక్క రైల్వే ట్రాక్. సో 10 meters విడ్త్ దాటి రాదు. కానీ నేషనల్ హైవేస్ గైడ్ లైన్స్లో 10 meters విడ్త్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అసలు. దానికోసం ఒక 20 రోజులు 30 రోజులు ఆలోచన చేసాం, ఎట్లా ఒక చిన్న క్లూ వచ్చింది మాకు. ఓకే, ఇక్కడ యామగిరి దగ్గర హైవే, నేషనల్ హైవే 16, ఓకే, ఇటుపక్క సామర్లకోట నేషనల్ హైవే 216, ఈ 2 కనెక్షన్ వస్తుంది. ఓకే, సో 2 నేషనల్ హైవేస్ని కనెక్ట్ చేసేటప్పుడు
వీటిలో రిలాక్సేషన్ వస్తుంది. ఓకే. సో ఆ యాంగిల్ తీసుకొని ఇవాళ కేంద్ర మంత్రి గారికి గడ్కరీ గారికి ఒక ప్రతిపాదన పంపిస్తా ఉన్నాం. ఆల్రెడీ సీఎం గారి దగ్గర నుంచి వెళ్ళింది. ఓకే. నేను కూడా మొన్న 2 సార్లు మీట్ అవ్వడానికి అనుకున్నాం, కానీ కొన్ని వేరే వేరే కార్యక్రమాలు ఉండడం వల్ల నెక్స్ట్ మంత్లో వెళ్ళి కలవడం, ఇక్కడ సాధ్యమైనంత వరకు దీన్ని నేషనల్ హైవేగా కన్వర్ట్ చేయించి 560 కోట్లు మంజూరు చేయించగలిగితే దాని రూపురేఖలు సమూలంగా మార్చగలుగుతాం. ఓకే. ప్లస్ ప్రధానమైనది ఇరిగేషన్. ఈ ప్రాంతం మీరు చెప్పినట్టుగా రైతాంగం, అనపర్తి నియోజకవర్గం ఇటు డెల్టా రైతాంగం ఉంది, అటు మెట్ట రైతాంగం ఉంది. ఇద్దరికీ గోదావరి జలాలు అందించాలి. నేను రావడమే ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే రైతులు బాధలు ఈ 5 సంవత్సరాల్లో చూశాం కాబట్టి ప్రధాన పంట కాలువల్లో కానీ డ్రైన్స్లో కానీ గుర్రపు డెక్క ఉండిపోయిన నేపథ్యంలో కనీసం నీటిపారుదల జరగని పరిస్థితి చూసి వెంటనే ఉపాధి హామీ కూలీల ద్వారా ఆ వీడ్ రిమూవల్ చేయించి రైతులకు కొంత బిసులుబాటు కలిగించాం. ఓకే. అదే విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వెంటనే గోదావరి డెల్టాలో వీడ్ రిమూవల్కి 20 కోట్లు మంజూరు చేశారు. ఓకే. ఆ 20 కోట్లతో ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. ఓకే. కొంత సిల్ట్ క్లియరెన్స్ కూడా కొద్దిగా ఇచ్చారు ఫండ్స్. దీంతో ఒక 10% సమస్య మాత్రమే తీరుతుంది. అవును. కానీ ప్రధానంగా సిల్ట్ రిమూవల్ ఇదంతా జరగాలి. దానికోసం కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహకారం తీసుకోవాలి. ఇక్కడ ప్రధానంగా అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి అటు చాగల్నాడు పథకాన్ని పునరుద్ధరించాలి. ఓకే. వెంకటనగరాన్ని పునరుద్ధరించి అక్కడ రైతాంగానికి గోదావరి నీరు అందించాలి. ఇక్కడ గోదావరి డెల్టాలో గ్రావిటీతో అందే నీరు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలి. దానికోసం కూడా నేను ప్రధానంగా దృష్టి సారించా. చాగల్నాడుకి ఏదైతే ఉందో క్షేత్రస్థాయిలో వారం రోజుల పాటు నేనే పర్యటన చేయాలని నిర్ణయం తీసుకున్నాక అందరు నాయకులతో కలిసి కాలువల దగ్గర ఉన్న సమస్యలన్నీ తొలగించుకుంటూ ముందుకు వెళ్ళాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ విధంగా మొత్తం మీద నీటిపారుదల రంగానికి ఒకటి ప్రాధాన్యత ఇవ్వాలి. అదేవిధంగా రోడ్స్కి ఇవ్వాలి. మిగిలిన రంగాలన్నీ ఉన్నాయి. వ్యవసాయానికి రైతులకి అండగా ఉండాలి. మీరు అన్నట్టు ఎడ్యుకేషన్ సిస్టంలో ఇక్కడ కొంత పాలిటెక్నిక్ కాలేజు గతంలో నేను ఎమ్మెల్యేగా ఉండగా ఇక్కడ మంజూరు చేయించాం. కానీ పర్మనెంట్ బిల్డింగ్ కట్టడం కోసం ఆ రోజు నిధులు మంజూరు చేసాం. సైటు సరైన స్థలం దొరక్క అది డిలే అయ్యింది. ఈ 5 సంవత్సరాల్లో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ఇప్పుడు మళ్ళీ దానిపైన దృష్టి సారించాం. సో సార్, బేసిక్గా ఎవరికైనా టికెట్ ఇవ్వకపోతే, ఏ పార్టీలో ఉన్నప్పటికీ టికెట్ ఇవ్వకపోతే ఆ లీడర్ని ఇష్టం వచ్చినట్టుగా తిట్టిపోయడం, దిష్టి బొమ్మలు కాల్చేయడం, జెండాలు కాల్చేయడం, అసలు రకరకాల డెసిషన్స్ తీసుకోవడం, అక్కడ ఇక్కడ వెళ్ళి మాట్లాడుకోవడం, అంటే దీంట్లోనే బిజీగా ఉంటారు. ఆ పార్టీతో మాట్లాడదామా, ఈ పార్టీతో మాట్లాడదామా, ఇలాంటి పనులలో బిజీగా ఉంటారు. కానీ మీరేంటో చాలా హాయిగా ప్రశాంతంగా ఒక కొత్త యాక్ట్ని ముందుకు తీసుకొచ్చిండ్రు. చాలా డిఫరెంట్గా మీలోని, అంటే మీకు న్యాయం జరగాలి, అన్యాయం జరిగింది అన్న విషయాన్ని లోకానికి తెలియజేసిండ్రు. సో ఇది ఏంది అసలు, ఎందుకు అట్లా చేయాల్సి వచ్చింది, ఏంటది? ఎందుకంటే ఇందాక ఒకసారి మీకు చెప్పా, దీని కాన్స్పిరసీ డెవలప్ చేసింది వైసీపీ, మా నాయకులు కాదు. ఓకే. ఇటు బీజేపీ వాళ్ళు చేయలే, అటు చంద్రబాబు నాయుడు గారు చేయలే. చంద్రబాబు నాయుడు గారు మొదటి జాబితాలోనే నా అభ్యర్థిత్వం ప్రకటించారు. బీజేపీ 10 సీట్లు ఇమ్మని అడగడం, 10 సీట్లకి ఇద్దరికి మధ్యన ఒప్పందం జరగడం, దానికోసం వాళ్ళు 15 సీట్లు ప్రతిపాదించడం, దాంట్లో చంద్రబాబు నాయుడు గారు 10 సీట్లు టిక్ పెట్టడం జరిగింది. ఓకే. ఆ 15 జాబితాలో కానీ ఈ 10 జాబితాలో కానీ అనపర్తి లేదు. తర్వాత విచిత్రంగా అనపర్తి అక్కడ పిక్చర్లోకి వచ్చింది. ఓకే. ఆ సమయంలో అందరికీ ఇది కొద్ది ఇబ్బందికరంగా మారింది. ఇటు చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బందిగా మారింది, అటు బీజేపీ పెద్దలకి ఇబ్బందిగా మారింది. ఆ సమయంలో కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ ఓన్లీ వైసీపీ ఆలోచన ఏంటంటే రామకృష్ణారెడ్డి తప్పిస్తే ఇక్కడ ఈజీగా మనం విన్ అవుతాం అనే ఆలోచనతో వాళ్ళు చేశారు. అక్కడ వరకు వాళ్ళు సక్సెస్ అయ్యారు. మా కార్యకర్తలు అగ్రెసివ్గా వచ్చారు. కానీ కార్యకర్తలు ఎంత అగ్రెసివ్గా వచ్చినా ఎక్కడా జరగని రీతిలో మీరు ఏ విధంగా పోటీ చేసినా ఆర్థిక సహకారం మా నుంచి ఉంటుంది అని ఒక సామాన్యమైన కార్యకర్త, ఒక చిన్న స్థాయి వ్యక్తి వచ్చి తన ఇంటి డాక్యుమెంట్లు నా చేతిలో పెట్టి, ఇది ₹1 కోటి విలువ చేసే ఆస్తి, దీన్ని అమ్ముకుంటారో తాకట్టు పెట్టుకుంటారో మీరు ఎలక్షన్లో ఖర్చు పెట్టండి. ఆ క్షణంలో ఒక అరగంట వ్యవధిలో ₹7-8 కోట్ల కార్యకర్తల విరాళం ప్రకటించారు. మామూలు విషయం కాదు సార్, అది అనూహ్యమైన స్పందన కార్యకర్తల నుంచి. కానీ ఇందులో చంద్రబాబు నాయుడు గారు పొరపాటు లేదు, అటు భారతీయ జనతా పార్టీ పెద్దలు పొరపాటు లేదు. అలాంటప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారిని తప్పుగా మాట్లాడడం,
లేదా భారతీయ జనతా పార్టీని తప్పుగా మాట్లాడడం అనేది సరైన విధానం కాదు. ఎవరైతే ఈ కాన్స్పిరసీకి కారకులో వాళ్ళని మాత్రమే టార్గెట్ చేయాలి. అందుకోసం మరలా నేనే పోటీలో ఉండాలి. దానికోసం నాకు ఆ రాత్రి ఏదైతే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా శివకృష్ణరాజు గారిని ప్రకటించిన సమయంలో కార్యకర్తలందరూ ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్న నేపథ్యంలో వాళ్ళతో మాట్లాడుతూనే నేను ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచనిస్తే సడన్గా ఈ ఆలోచన స్ఫురించింది, ప్రజల్లోకి వెళితే ఎట్లా ఉంటుంది అని. కానీ నిజంగా చరిత్రలో నిలిచిపోయే ఘట్టం సార్ అది. కానీ నిజంగా అంత కామ్గా సీట్ని ఎట్లా సాధించుకున్నారు సార్ మీరు? నాకు ఇప్పుడు కూడా ఒక మంచి సీక్రెట్ తెలుసుకోవాలని, అంటే మీరు తెలుసుకున్నారు ఇది ఈ పార్టీ ఒక పెద్ద మనిషిది కాదు తప్పు, ఈ పార్టీ ఒక పెద్ద మనిషిది కాదు అని, కానీ అయినప్పటికీ దాన్ని సాధించుకోవడం అనేది టఫ్ జాబే. ఏదేమైనా తెలుసుకుంటే సరిపోదు. అంటే అది ఓన్లీ కార్యకర్తల వల్ల ప్రజల వల్ల మాత్రమే సాధ్యమైంది. సాధారణంగా ఇవాళ రాజకీయాల్లో ఒక నాయకుడికి సీట్ లేదంటే మరుసటి రోజు కార్యకర్తలు కనిపించరు. ఎగ్జాక్ట్లీ, అసలు కాకి కూడా వాళ్ళది నిజంగా చెప్పాలంటే పార్టీ ఆఫీస్ పైన. అట్లాంటిది 3 వీక్స్ నేను ఫైట్ చేస్తూ ఉంటే రోజు రోజుకి కార్యకర్తల సంఘీభావం పెరుగుతూ వెళ్ళింది. ఏ గ్రామం వెళ్ళినా ఆ గ్రామం నుంచి ప్రజల నుంచి అనూహ్యంగా స్పందన వచ్చింది. ఏది ఏమైనా కూటమి తరఫున మీరే ఉండాలి అభ్యర్థిత్వం. ఈ మధ్యలో సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళ రిపోర్ట్స్ వచ్చినాయి, వాళ్ళు సర్వే చేశారు, ఒక పక్క ఆర్ఎస్ఎస్ సర్వే చేశారు, పార్టీలు పునరాలోచించినాయి. ఇన్ని జరిగిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు దఫదఫాలుగా నాతో మాట్లాడారు. అన్న భారతీయ జనతా పార్టీలోకి రమ్మని పార్టీ నుంచి ఒత్తిడి వచ్చింది, వెళ్ళమని చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ప్రతిపాదన వచ్చింది. అన్నింటినీ తిరస్కరించాను నేను. కానీ నిజంగా చాలా బాధ కలిగించిన సిచ్యువేషన్ ఇది మీకు నిజంగానే. ఎందుకంటే నాకు బాధ కలిగించింది ఏంటంటే ఈ 5 సంవత్సరాలు నేను ఎంత ఇబ్బంది పడ్డానో వైఎస్ఆర్సీపీ వల్ల, మా కార్యకర్తలు అంతకన్నా ఇబ్బంది పడ్డాను. నా మీద 39 కేసులు అయితే మా కార్యకర్తలందరి మీద 185 కేసులు ఉన్నాయి. దాదాపు 700-800 మంది కార్యకర్తలు ఇబ్బందులు పడ్డారు. ఓ మై గాడ్. కానీ నిజంగా మీరు అంటే మీకున్న ఒక పలుకుబడి ఏంటి అంటే జనాల్లో ఆ పేరేంటి, వాళ్ళకున్న నమ్మకం ఏంటి మీ పైన, వాళ్ళు మీ వెనకాల నడవడమే కాకుండా ఇన్ని కేసులు పడ్డాక కూడా అంటే మా సార్ గెలుస్తారు, మా సార్ని గెలిపించుకోవాలి అన్న ఒక తాపత్రయం నిజంగా చాలా కనిపించింది. అది నిజంగా చాలా గొప్ప సార్. ఇది ఎట్లా సాధించుకున్నారు అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఇది ఆ 700-800 మందిని రక్షించాలి, ఏ విధంగా సాధ్యం? ఇది వాళ్ళ ఉద్దేశం కూడా అది. నన్ను పోటీ నుంచి తప్పిస్తే వీళ్ళందరూ డిమారలైజ్ అయిపోతారు, ఒక విధంగా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతారు, అసలు వాళ్ళ లైఫే కథం అయిపోతుంది. వీళ్ళందరినీ రక్షించాలి అంటే ఎట్లా అయినా నేను ఫ్రీలోకి రావాలి. చివరికి నేను పార్టీ మారడానికి చివరి రోజు వరకు కూడా ఇష్టపడలా, కానీ కార్యకర్తలు ప్రజలు ప్రిపేర్ అయిపోయారు. ఈయన ఏ పార్టీ నుంచి అయినా పోటీ చేయాలి, లేదా ఇండిపెండెంట్గా పోటీ చేయాలి, తప్పనిసరిగా పోటీలో మాత్రం ఉండాలి అనే అభిప్రాయానికి నాకన్నా ముందు ప్రజలు కార్యకర్తలు వచ్చేసారు. వచ్చి నా మీద ఒత్తిడి అటు నుంచి వచ్చింది. పార్టీల ఒత్తిడి కన్నా ప్రజల ఒత్తిడికి కార్యకర్తల ఒత్తిడికి నేను తలొగ్గా. కానీ నిజంగా వాళ్ళ గురించి మాట్లాడుతూ మీరు ఇంత ఎమోషనల్ అవుతుంటే మీ మధ్య ఉన్న అనుబంధం నిజంగా చాలామందికి అది తెలిసి రావాలి, నేర్చుకోవాలి నిజంగా. ఎందుకంటే పైసలతో పని, పైసలు పడేస్తే ఎవరైనా వస్తారు అనుకునే రోజులు ఇవి. అంటే పైసలు మన దగ్గర డబ్బు ఉంటే ఏ కార్యకర్తలైనా వస్తారు, లేకపోతే డబ్బులు ఇచ్చి తెచ్చుకోవచ్చు కొంతమందిని వెనకాల అని ఆలోచించే ఈ రోజుల్లో కార్యకర్తలు కేసులు పెట్టుకొని మరి మీ వెనక నడిచిండ్రు. ఒకవేళ మీకు ఆ టైంలో టికెట్ ఇవ్వకపోయి ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటని తలుచుకుంటేనే చాలా భయంకరంగా ఉంది. మామూలు విషయం కాదండి. నేను రక్షించుకోవడం వేరు, కార్యకర్తలు రక్షించడం వేరు. ఎందుకంటే ఇన్ని కేసులు ఇన్ని ఇబ్బందులు పడితే విచిత్రం అంటే మా కజిన్ ఒక అడ్వకేట్ హైకోర్టు, ఆయన సహకారం, ఒక్క కార్యకర్తను కూడా ₹1 ఖర్చు పెట్టనివ్వకుండా వాళ్ళకి బెయిల్ తీసుకురావడం, యాంటిసిపేటరీ తీసుకురావడం, లీగల్గా ఏ రిలీఫ్ కావాలో అవన్నీ తీసుకున్నాం ఆయన వల్ల. నేను ఒక్కడినే తప్పించి ఎవరో జైలుకి వెళ్ళా. ఇదే కావచ్చు సార్ వాళ్ళకు కూడా మీ పైన నమ్మకం. అంటే ఆయన వెనక నడిస్తే ఆయన కాపాడుకుంటాడు అన్న నమ్మకం వాళ్ళకు ఉన్నట్టుంది. అంటే మా ఫాదర్ది కూడా అలా ఉండేదండి. ఆయన కూడా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఏ టైంలో కార్యకర్తకి ఎక్కడ ఇబ్బంది వచ్చిందన్నా ఆయన ఆ సమయంలో అక్కడ ప్రత్యక్షం అయ్యారు. అదే లెగసీ నేను కంటిన్యూ చేశాను. నాకు రాత్రి 12ంటికి ఫోన్ చేసినా, 2 గంటలకు ఫోన్ చేసినా ఫోన్ అటెండ్ అవుతా. ఆ క్షణంలో నా ప్రజెన్స్ అవసరం అయితే తప్పనిసరిగా నేను వెళ్తాను.
కానీ నిజంగా కార్యకర్తల కోసం పాపం కళ్ళలో నీళ్ళు తెచ్చుకున్నారు మీరు. అలాంటి లీడర్లు చాలా తక్కువ ఈ రోజులలో. బట్ మీ ఈ రిలేషన్షిప్ ఎప్పుడు ఇట్లే కొనసాగాలని కోరుకుంటున్నా సార్. ఎందుకంటే వాళ్ళు లేకపోతే లీడర్లు, కార్యకర్తలు లేకపోతే లీడర్లు. అంటే మీరు అన్నారు చూసారా డబ్బు ఉంటే అనేది, డబ్బు ఉంటే పర్చేజ్, అది అభిమానం మాత్రం రాదండి. ఎస్, అది అక్కడితోనే వెళ్ళిపోద్ది. వండర్ఫుల్. అసలు నిజంగా ఎంత జర్నీ కదా, ఈ జర్నీని దాటుకొని ఈ రోజు ఇక్కడ ఉన్నారు. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. నిజంగా ఇది చాలా రేర్ గా జరుగుతాయి ఇలాంటివన్నీ. బట్ చాలా బాగా జరిగింది, చాలా ఇమోషనల్ యాత్ర. అసలు ఆల్మోస్ట్ ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, మిగిలిన రాష్ట్రాల గురించి నాకు అంతగా అవగాహన లేదు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 78 సంవత్సరాల్లో ఇటువంటి ఎపిసోడ్ జరిగి ఉండకపోవచ్చు. ఏంటో సార్ మీ కూటమి బాగా సెట్ అయినట్టుంది, అందుకే ఇలాంటి హిస్టరీలన్నీ క్రియేట్. ఆల్రెడీ అక్కడ పీకే గారు మంచి హిస్టరీ క్రియేట్ చేసి కూర్చున్నారు. అసలు ఎప్పుడూ లేని హిస్టరీ ఆయన క్రియేట్ చేసేసారు. ఇప్పుడు మళ్ళీ మీరు బాగుంది. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. సో ఇంకొక విషయం సార్, నేను రీసెంట్గా మీరు చెప్తేనే విన్న విషయం ఏంటి అని అంటే, జగన్ గారు పార్టీని ఎమర్జ్ చేయబోతున్నారు అని చెప్పేసి, నిజమా? 100% వాస్తవం అండి. ఆయనకి ఆలోచన ఉంది. నాకు రీసెంట్గా తెలిసిన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే అసలు దేన్ని బేస్ చేసుకొని ఈ విషయాన్ని మీరు బయట పెట్టినరు? మీకు ఏం తెలిసింది? అంత ఆయన డీకే శివకుమార్ గారితో సమావేశం అయ్యారు. షర్మిలని ఎగ్జిట్ చేస్తే నేను ఎంట్రీ ఇస్తాను, నేను పార్టీని మెరిట్ చేస్తాననే ప్రతిపాదన ఇచ్చారు. ఓకే, అది చర్చలు నడిచినాయి. మొత్తం సంభవం దాన్ని కొంతమంది కాంగ్రెస్ పెద్దలే అడ్డుకున్నారు. ఓకే, తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు అడ్డుకుని షర్మిల గారిని మళ్ళీ ట్రాక్లోకి తీసుకొచ్చారు. ఓకే. మరి ఇవాళ కూడా ఈ 3 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో కానీ హైదరాబాద్లో కానీ గడిపిన దానికన్నా బెంగళూరులో గడిపింది ఎక్కువ. ఓకే, చర్చలు జరిగినాయి. ఆయన ఏదో ఒక విధంగా కాంగ్రెస్కి సరెండర్ అవ్వాలనే ఆలోచనతో ఉన్నారు. ఓకే. దానికి ఇప్పుడు ఏం జరిగింది అంటే, మొన్న ఆయన ఢిల్లీలో ఒక ధర్నా నిర్వహించారు. ధర్నాకి అఖిలేష్ యాదవ్ వచ్చారు. అవును. అఖిలేష్ యాదవ్ ద్వారా కాంగ్రెస్ కూటమిలోకి వెళ్ళాలి అనే ఒక ఆలోచనతో, అదేవిధంగా జార్ఖండ్ నుంచి కూడా కొంతమంది నాయకులు పిలిపించుకున్నారు. వాళ్ళకి అధిష్టానం నుంచి అక్షంతలు పడినట్టు, కాంగ్రెస్ అధిష్టానం నుంచి మీరు ఎందుకు వెళ్ళారు అని. ఇంత అగేన్స్ట్గా ఉందా సార్? అదే సమయంలో భారతీయ జనతా పార్టీ పెద్దలు కూడా చాలా మందలించారు ఈయన్ని. ప్రభుత్వం వచ్చి 100 రోజులు కాలేదు, అప్పుడే రాష్ట్రపతి పాలన పెట్టాలని అడగటంలో ఆంతర్యం ఏంటి అని కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా చేవాట్లు పెట్టినట్టుగా వచ్చింది. ఈయన పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. కానీ నిజంగా జగన్ గారు అంత ఈజీగా వదిలిపెట్టే మనిషి అయితే కాదు. ఎందుకంటే మనం చూసినాము ఆయన ఎంతగా పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిండ్రు, ఆయన పట్టుదల ఎట్లుంటది అనేది మనం ఆల్రెడీ చూడడం జరిగింది. సో మరి ఈ విషయం ఎక్కడికి వెళ్ళబోతుందంటే, ఆయన పట్టుదల 2 ఉన్నాయండి ఆయన దగ్గర. ఆయన జైల్లో పెట్టినప్పుడు 16 నెలలు పెట్టిగానే ఉన్నాడు. అవును. అప్పుడు సాగిలు పడ్డాడు. ఎవరికి సాగిలు పడ్డాడో, ఎలా సాగిలు పడ్డాడో, ఎందువల్ల బెయిల్ వచ్చిందో అందరికీ తెలిసిన విషయం కదండి. ఆ సాగిలు పడడం కూడా ఆ విధంగానే చేసాడు కదా ఆయన. ఈ లెక్కన మీరు చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, మొన్నటి వరకు అందరు మాట్లాడుకున్న విషయమే బీజేపీకి కంప్లీట్గా అణిగి జగన్ గారు ఉన్నారు, వాళ్ళు చెప్పినట్టుగా విన్నారు అని. ఇప్పుడు లేదా ఆ రిలేషన్షిప్? మరి నేను చెప్పేది ఒకటే అండి, జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రత్యేక హోదా సాధిస్తాను, 30 మంది ఎంపీలను ఇస్తే అన్నాడు. ఏ రోజైనా ప్రయత్నం చేశాడా? ఆయన కేసుల గురించి, ఆయన సెల్ఫ్ గురించి మాట్లాడుకున్నాడు తప్పించి, అక్కడ ప్రొటెక్ట్ చేసుకున్నాడు తప్పించి, రాష్ట్రం గురించి ఏ రోజు మాట్లాడాల. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పోలవరం గురించి మాట్లాడుతున్నారు, వెళ్ళి అమరావతి గురించి మాట్లాడుతున్నారు, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మాట్లాడుతున్నారు, రాష్ట్రం డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. అందుకోసం ఇవాళ 3 నెలలు తిరగకుండా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నుంచి సపోర్ట్ వచ్చింది. దాదాపు 50,000 కోట్ల రూపాయల మేర సహాయం అంటే చిన్న విషయం కాదండి. మరి మొత్తం మీద జగన్ గారి పరిస్థితి ఏంటంటారు? ఏం చేయబోతున్నారంటారు ఆయన నెక్స్ట్? జీరోనా? అంతేనా సార్? ఊరుకుంటారంటారా ఆయన సైలెంట్గా? ఏదో ఇంకో కొత్త ఐడియాతో రారంటారా బయటికి? ఆయన రాజకీయవేత్త కన్నా వ్యాపారవేత్త అండి ప్రధానంగా. ఆయనకి పెద్ద కోశాగారం నిండింది బాగా. కానీ ఇప్పుడు టీడీపీ ఆ వ్యాపారాలను కూడా నడవనివ్వదేమో కదా. వ్యాపారం నడవాల్సిన అవసరం ఏముందండి, డబ్బు చేరింది కదా. ఎక్కడో మనం అనంత పద్మస్వామిని చూసాం, పెద్ద ఎత్తున ఉన్నాయని, నిధులు ఉన్నాయని. అంతకు మించిన నిధులు ఉన్నాయి ఈయన దగ్గర ఇప్పుడు. అవునా సార్? ఎంత ఉంటుంది సార్? అంటే ఇంచుమించుగా ఎంత ఉండొచ్చు ఆయన దగ్గర?
తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకునే 1,00,000 కోట్లని వచ్చింది ఆ రోజు. ఇంక ఇవాళ ఎంత ఉండి ఉంటుంది ఆలోచించండి. సో మరి రానున్న కాలంలో ఏమైనా కొత్త కేసులు పెట్టబోతున్నారా టీడీపీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ జగన్ పైన? ఏం కేసులు పెట్టాల్సిన అవసరం ఉందండి, ఆయనకు ఉన్న కేసులే చాలు. వాటన్నిటిని తవ్వబోతుంది అయితే? తవ్వడం కాదు, ఆల్రెడీ జరుగుతున్న ప్రాసెస్. మన రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా అక్షంతలు వేసింది ఈడీకి, ఏసీబీ కోర్టుని, సిబిఐ కోర్టుని అక్షంతలు వేసింది. ఎందుకు డిలే అవుతుంది విచారణ అని. అవి నడుస్తాయి. ఇంక ఇప్పుడు కొత్తవన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా జరిగిన అవినీతి భాగోతాల లీలలో ఒకటొకటిగా వెలికి వస్తున్నాయి. పాముల పుట్ట తవ్వినట్టుగా ఉంది పరిస్థితి. ఒక్కొక్క పాము బయటకు వస్తుంది. సో ఈ లెక్కన శర్మిలక్క సేఫ్ అంటారా? ఒకళ్ళని మించిన వాళ్ళు ఇద్దరు. అమ్మాయి మరి అమ్మాయి పైన కూడా అనేక ఆరోపణలు వచ్చినాయి కదా. అంటే మీ సపోర్ట్ ఏంటో తెలుసుకోవాలనేది నా ఉద్దేశం. కాదు, మన రీసెంట్గా వాళ్ళ పార్టీ తరఫు నుంచే ఆవిడకి ఇచ్చిన ఎన్నికల నిధులు ఆవిడ కైంకర్యం చేసింది, ఎవరికి ఇవ్వలేదని ఆవిడ పైన ఆరోపణలు వచ్చినాయి. అవును. అంచేత రాజశేఖర రెడ్డి గారి వారసుల పైన ఎంతసేపు ఆర్థిక సంబంధించిన ఆరోపణలే వస్తూ ఉన్నాయి. ఆయన లెగసీని కంటిన్యూ చేసే పరిస్థితిలో వీళ్ళు లేరు. మరి షర్మిల గారి పరిస్థితి ఏంటంటారు? మరి అది కాలం నిర్ణయించాలి. అంతే అంటారు. ప్రస్తుతానికైతే సేఫ్ అంటారు. అయితే సేఫ్ ఏముందండి, అది జీరో నుంచి ఏమాత్రం ప్లేస్ లో అన్నకన్నా కొంచెం బెటర్ అంటారు అయితే ఉన్న పొజిషన్ లో ఇప్పుడు. అంతే కదా, ఆవిడకి కాంగ్రెస్ పార్టీ ఆవిడకే షెల్టర్ ఇచ్చింది, ఈయనకి ఇవ్వాల. ఎస్ అంటే అది సేఫే ఆ పొజిషన్ ప్రస్తుతానికి. కాంగ్రెస్ పార్టీ ఆవిడకి షెల్టర్ ఇచ్చింది. ఓకే, ఆవిడని ఎగ్జిట్ చేస్తే నేను ఎంట్రీ ఇస్తానని నేను ప్రతిపాదించిన ఆవిడని సేఫ్ జోన్లో ఉంచింది కాంగ్రెస్ పార్టీ. ఓకే, ఈ లెక్కన ఆవిడ్ని ఇన్ని రోజులు కొంతమంది రిజెక్ట్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఆయన రావద్దు అనుకుంటే కంపల్సరీ వీడిని ప్రొటెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఏ రోజు రాజ్యసభలో ఉన్న సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు చేజారిపోతారో, అసెంబ్లీలో ఉన్న సభ్యులు చేజారిపోతారో, వాళ్ళని కాపాడుకోవడం లక్ష్యంగా ఏదో ఒక పార్టీ తరఫునకి వెళ్ళాలి, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేయడం, లేకపోతే ఆ కూటమిలో చేరడం, తద్వారా అట్లీస్ట్ తనతో ఉన్న లెజిస్లేటర్స్ని కాపాడుకోవాలన్న ఒక ఆలోచన అయింది. ఎస్ సో మొత్తం మీద ఈ విషయాన్ని చాలా స్పష్టంగా నాకు చెప్పి అడిగినందుకు థ్యాంక్ యూ సార్ దానికి నిజంగా. ఎందుకంటే మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చి వదిలిపెట్టంగానే దానిపైన చాలా చర్చలు జరుగుతున్నాయి. సో దానికోసం కొన్ని క్లారిటీస్ కావాలనుకున్నా అడిగినా మీరు చాలా క్లియర్గా చెప్పారు. బట్ ఏదేమైనా కానీ బాగా శాంతంగా ఏ విధంగా అయితే మీరు ఆలోచిస్తారో అదే విధంగా మీరు మాట్లాడడం జరిగింది ఈరోజు. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత టైం ఇచ్చి మాతో కూర్చున్నందుకు. తప్పకుండా మీరు చేయాలనుకున్న ప్రతి పని ప్రజలకి అవసరం పడేలా, ప్రజలకి చేరేలా, ప్రజల వరకు అందే వరకు మీరు పోరాడతారనే నమ్మకంతో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.